హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో యాసంగి కాలానికి అనుకూలమైన వరి రకమైనటువంటి కూనారం సన్నాలు KNM 118 దీన్నే మనము కూనారం సన్నాలు అంటాము. పేరు కూనారం సన్నాము, కానీ ఇది దొడ్డు రకము, అంటే దొడ్డు గింజ రకము. ఇది MTU 1010కి ప్రత్యామ్నాయంగా మనము దీన్ని సాగు చేస్తాం. అంటే మనము MTU 1010 వేసుకున్నట్లయితే యాసంగిలో కోత సమయంలో అది గింజలు రాలుతుంది. దానికి బదులుగా మనకు యాసంగిలో ఈ KNM 118 వేసుకుంటే గింజలు రాలే గుణం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గింజ బరువు ఎక్కువగా ఉంటుంది. కావున ఇది MTU 1010కి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చని ముందే చెప్పాను. దానికి బదులుగా ఇప్పుడు ఈ యాసంగిలో మనం ఇది సాగు చేసుకున్నట్లయితే KNM 118 కూనారం సన్నాలు సాగు చేసుకున్నట్లయితే గింజ రాలే గుణం తక్కువ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గింజ బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఇది యాసంగిలో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలం అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రకం మనకు పంట కోతకు 125 రోజులకు కోతకు వస్తుంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే మనకు సుడిదోమ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సుడిదోమని తట్టుకుంటుంది. కావున ఇది మనకు యాసంగిలో సాగు చేసుకున్నట్లయితే సుడిదోమ లాంటివి రావు అన్నమాట. ఇది తట్టుకుంటుంది. కావున యాసంగి పంటకు మనము దొడ్డు రకము సాగు చేయాలనుకుంటే ఇది కూనారం సన్నాలు, దీన్నే మనం KNM 118 అని అన్నాము. ఈ రకం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. ముఖ్యంగా గింజ రాలే గుణం తక్కువ ఉంటుంది.